కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశిలోనే మనకి గురువు జూన్ 2వ తారీఖు నుంచి మారబోతున్నారు, ఉచ్చస్థితిలో రాబోతున్నారు. సాధారణంగా ఉచ్చస్థితిలో వచ్చే గురువు వలన చాలా వరకు అనుకూలత ఉంటుందనే మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ కర్కాటక రాశిలో ప్రవేశించే గురుడి వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా ఆరోగ్యం అనుకుందాము, శత్రువుల వలన ఇబ్బందులు అనుకుందాం, ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడటము, ఇలాంటివి మనకి కనపడుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే తగు జాగ్రత్తలు పాటించాలి. దీంతో పాటు మనకి అక్టోబర్ నుంచి, అంటే ఆల్మోస్ట్ మనం నవంబర్ తీసుకోవచ్చు, నవంబర్ 1వ వారం నుంచి జనవరి చివరి వరకు కూడా 2027 వరకు కూడా వీరికి ఇక్కడ మంచి పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. అంటే ఏంటంటే ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, లేకపోతే ఆర్థికంగా స్థిరత్వం గురించి ప్రయత్నం చేస్తుంటే అందులో కానీ, పాత బకాయిలు రుణాలు తీర్చాలంటే వాటిల్లో అనుకూలత, మాటకి గౌరవం పెరగటం, విలువ పెరగటం, ధనాదాయ మార్గాలు పెరగటము, కుటుంబ సభ్యులతోటి అనుకూలత ఉండటం, ఇలాంటివన్నీ విషయాలలో కూడా వీరికి బాగుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అక్టోబర్ నుంచి జనవరి వరకు కొత్త ప్రయోగాలు చేయొచ్చు. అలాగే మీరు అనుకుంటున్నట్టుగా అన్ని విషయాలలోనూ బాగుండబోతోంది. అయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్నాము, అనుకూలత ఉంటుందా అంటే వాటిల్లో బాగుంటుంది. సంతానానికి సంబంధించి కూడా మంచి పురోగతి అనేది కనపడుతోంది. పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 2 ఉన్నా, వ్యయం 11 ఉన్నా, రాజపూజ్యం 4 ఉన్నా, అవమానం 7 ఉన్నా కూడా గమనించాల్సింది ఏంటంటే వీటిని కొంచెం గమనించుకుంటూ, మనం ఇలా ఉంటే మనకి ఇబ్బంది కలుగుతుంది అనే ఆలోచన చేస్తూ కనుక వీరు ముందుకు వెళ్తే అక్టోబర్ నుంచి జనవరి వరకు సుఖంగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగాల్లో మార్పుల గురించి లేదా ఇతర వృత్తులు, ఐటీ రంగాల్లో ఉన్నారు, మార్కెటింగ్, మీడియా, ఇలా అనేక వృత్తులలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వీరికి కూడా కొంత చిన్న చిన్న ఇబ్బందులు అయితే కనపడుతూ ఉంటాయి. అంటే ప్రయత్నం ఎక్కువగా ఉంటుంది, మనకు వచ్చే రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కొంత తక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి కర్కాటక రాశి వారు మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా, అంటే ఈ పరాభవనామ సంవత్సరం అంతా కూడా వీరు తప్పనిసరిగా అమ్మవారి ఆరాధన చేయటం, అంటే లలితా సహస్రనామాలు చదవటం, అమ్మవారిని ధ్యానించటం, అమ్మవారికి సంబంధించి కుంకుమార్చన చేయటం, ఇలాంటివి చేసుకుంటూ రావడంతో పాటు స్త్రీలను, అంటే మనతో పాటు ఉన్న స్త్రీలని కొంచెం వారికి ఎక్కువగా సహాయ సహకారాలు అందించటం, అలాగే ఏమైనా అన్నదానాలు లాంటివి చేయటం, దీంతో పాటు ఆశ్రమాలు ఉంటాయి కదా, స్త్రీ సంక్షేమ గృహాలు, వాటికి వెళ్ళి ఏమైనా దాన ధర్మాలు చేయటము, ఇలాంటివి చేస్తూ ఉంటే తప్పనిసరిగా వీరికి ఆ ప్రతికూలత ఏదైతే ఉందో అది తొలగిపోయి అనుకూలత అనేది వచ్చేందుకు అవకాశం ఉంటుంది.